హాయ్ ఫ్రెండ్స్! పండు మిర్చి ఉసిరికాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు పండు మిర్చి వచ్చే సీజన్ కాబట్టి పండు మిర్చితో మనం పచ్చడి ఎలా పట్టుకోవాలో చూద్దాం. 100 గ్రాముల పండు మిర్చికి 100 గ్రాములు ఉసిరికాయలు తీసుకున్నాను నేను. ఉసిరికాయలకి ఘాట్లు పెట్టి ఉసిరికాయకి ఘాట్లు పెట్టి వాటిని ఆయిల్‌లో ఫ్రై చేయాలి. బాగా డీప్‌గా అవ్వకూడదు. ఎందుకంటే ఇందులో విటమిన్ సి పోతుంది కాబట్టి మీడియంగా కుక్ అయితే చాలు. వీటిని వేరే బౌల్‌లో తీసుకొని తాలింపుకి సిద్ధం చేసుకుందాం. తాలింపునకు కచ్చా బచ్చా చితకొట్టుకున్న వెల్లుల్లి, మెంతులు, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు పండు మిర్చిని తీసుకుని శుభ్రంగా కడిగి వాటిని పొడి క్లాత్‌తో తుడిచి ఆరబెట్టిన తర్వాత తొడిమలు తీసి మిక్సీ జార్‌లో వేసి దానికి సరిపడా కల్లుప్పు ఉంటుంది కదండీ! కల్లుప్పు వేసుకోవాలి. రుచికి సరిపడా వేసుకొని గ్రైండ్ చేయాలి. ఇప్పుడు ఈ మిర్చి పేస్ట్ ఉంటుంది కదా! దాన్ని ఉసిరికాయలో వేసి కలపాలి. ఒక 2 నిమ్మకాయలను పిండి ఆ జ్యూస్‌ని కూడా అందులో వేయాలి. మొత్తం కలిపి తాలింపు రెడీ చేసుకున్నాం కదా! అది చల్లారిన తర్వాత ఈ పచ్చడిలో వేసేసుకోవాలి. అంతేనండి. ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. ఈ పచ్చడిలో మెంతిపిండి, ఆవపిండి కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను చిల్లీ ఘాటు ఎక్కువ ఉంటుంది కదా! వేడి ఎక్కువ అవుతుందని నేను వేసుకోలేదు. మీకు ఆప్షన్ కావాలంటే వేసుకోవచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేయొచ్చుగా.